ఇంతకుముందు మనం ఒక మాట అనుకున్నాం కదా, ఈ ఊరకే ఉండటం కన్నా ఉత్తమమైన ధ్యాన పద్ధతి లేదు. ఎందుకు ఉత్తమమైన ధ్యాన పద్ధతి అనే దానికి ఒక వివరణ ఉంది. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న ధ్యాన పద్ధతులన్నీ ఎవరో ఒక మనిషి క్రియేట్ చేసిన మ్యాన్మేడ్. వాడు తను బాగుండాలని అన్వేషించి ఒక పద్ధతిని సృష్టిస్తే అది తనకు వర్కౌట్ అయింది. ఇది ఎటువంటిదంటే నా నడుముకు తగ్గట్టు ఒక ప్యాంట్ నేను క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ ప్యాంట్ అందరికి అమ్మితే ఎట్లా? ఈ ప్యాంట్ అంటే ఏంటో తెలుసుకొని మీ సైజుని మీరు కుట్టించుకోవడం ఇంటెలిజెన్స్. మా గురువు గారి సైజు మాత్రం వేసుకుంటా అంటే నువ్వు లైఫ్ అంతా సఫర్ అవ్వాల్సి వస్తుంది. సో ఊరకే ఉండడం అంటే ఏంది? అసలు మనిషి సృష్టించిన పద్ధతులు కాకుండా ఎగ్జిస్టెన్షియల్గా ఒకవేళ మెడిటేటివ్నెస్ అనేది ఏదన్నా ఉందంటే అది ఊరకే ఉండడం. ప్రతి మనిషి యొక్క ప్రయత్నం ఊరకే ఉండడమే. అవునన్నా కాదన్నా, అది సెలబ్రిటీ కావచ్చు, పొలిటీషియన్ కావచ్చు, లేకపోతే గృహిణి కావచ్చు, కుక్క కావచ్చు. ప్రకృతిపరమైన మనిషి సృష్టించని ధ్యాన పద్ధతి ఏదైనా ఉందంటే అది ఊరకే ఉండడం. అందుకే రమణ మహర్షి సుమ్మయ్యరు అనేటోడు, భగవాన్ నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉంది, ఏం చేయాలి అర్థం కాబట్టి అంటే ఊరకే ఉండాలి. బికాజ్ నువ్వు ఎంత చేస్తే అన్కాన్షియస్గా అంత పెద్ద అవుతుంది ప్రాబ్లం. నీకు సాల్వ్ చేయడం రాదు కాబట్టి నువ్వు సఫర్ అవుతున్నావు. ఇప్పుడు బండి చెడిపోతే నా అప్రోచ్ ఎట్లుంటుంది? సఫరింగ్ ఉంటుంది. మెకానిక్ అప్రోచ్ సఫరింగ్ ఉండదు, ట్రబుల్ షూట్ క్లియర్ చేసేస్తాడు దాన్ని. క్లియర్ చేయగలిగితే చెయ్యి, లేదా క్లియర్ చేయాలని తెలుసుకొని ఊరకే ఉండు. అంతేగాని రాకపోయినా వేలు పెట్టి సరి చేయకు. చాలామంది పిల్లల జీవితాలు ఎందుకు నాశనం అయిపోతాయి అంటే పేరెంట్స్ కలగజేసుకోవడం వల్ల. పేరెంట్స్కి చెప్పడం రాకపోతే చెప్పకూడదు, వేరే వాళ్ళతో చెప్పించాలి. ఎవరి మాట వింటారో వాళ్ళతో చెప్పించాలి, ఎవరి మాటకు ఒక క్రెడిబిలిటీ ఉంటుందో వాళ్ళతో చెప్పించాలి. కానీ మనిషి దుర్మార్గుడు, అంతా నేనే చెప్పాలి, నా ద్వారా జరగాలి ఏదో అనుకుంటాడు కాబట్టి చెడిపోతాడు. ఈ ఊరికే ఉండడం అనే ప్రక్రియ ఈనాటిది కాదు. కొన్ని వేల సంవత్సరాల నుంచి అత్యంత అరుదుగా కొందరు మాత్రమే అడాప్ట్ చేసుకున్న ధ్యాన పద్ధతి. మిగతా వాళ్ళంతా ఎవరో చెప్పింది విని అది ఫిట్ అవ్వక మళ్ళీ ఇంకొకరిని పట్టుకొని అది ఫిట్ అవ్వక అట్లా 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 అసలు ఏది పనికిరాదని చివరికి ఊరకే ఉండే స్థితికి వస్తారు. లేదా కొందరు వాళ్ళు ఏదో పద్ధతి క్రియేట్ చేసుకుంటారు. ఎలా ఉందంటే నేను రకరకాల కంపెనీల్లో పనిచేసి ఆ బాస్ బాగాలేడు వదిలేశాను, ఇంకో కంపెనీలో బాస్ బాగున్నాడు కానీ కంపెనీ బాగాలేదు వదిలేశాను, ఇంకో దగ్గర కంపెనీ బాగుంది, బాస్ బాగుంది, శాలరీ బాగాలేదు, అసలు ఇట్లా కాదు రాబాయ్, ఇదంతా వేస్ట్ అన్నప్పుడు ఎవడో చెప్పాడు నీ కంపెనీ నువ్వు పెట్టుకో, నీకు నచ్చినట్టు చేసుకుంటే అప్పుడు వాడు 10 ఏళ్ళ అనుభవం తర్వాత ఈ స్టార్టెడ్ హిజ్ ఓన్ ఆర్గనైజేషన్. ఇదొక పద్ధతి. అందరికీ అంత గట్స్ ఉండవు, కొందరు అట్లా చేయాలి. అట్లా కాకుండా అసలు ఎగ్జిస్టెన్షియల్గా ఏదన్నా ఒక ధ్యాన ప్రక్రియ ఉంది అదంటే ఊరికే ఉండడం. దానికి జెన్ పరిభాషలో జాజేన్ అని పేరు. జాజేన్ అంటే దాని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఏంటి? సిట్టింగ్ క్వైట్లీ అండ్ డూయింగ్ నథింగ్ అని. అంటే క్వైట్గా అంటే కానీ మైండ్లో థాట్స్ వెళ్తూ ఉంటాయి. అక్కడికే వస్తున్నా ఈరోజు మన టాకే అది. సిట్టింగ్ క్వైట్లీ డూయింగ్ నథింగ్ అంటే చుట్టుపక్కల ఉన్న దాన్ని మనం కరెక్ట్ చేయడం కాదు. చుట్టుపక్కల ఏదైనా ఉండని దాంతో మానసిక పరమైన సంబంధాన్ని తెంపేసి చూడడం అంతే. దట్స్ ఆల్. దానికి ఏమైనా స్టెప్స్ ఉన్నాయా? స్టెప్స్ ఏమి లేదు. స్టెప్స్ ఉన్నది ఏదైనా మిమ్మల్ని ఇరికిస్తుంది. రియల్ మెథడాలజీకి స్టెప్స్ ఉండవు. కృష్ణమూర్తి అనేవాడు బీ హ్యాపీ అంటే ఎలా అంటే నెవర్ ఆస్క్ హౌ అన్నట్టు. హౌ అనగానే డిపెండెన్సీ వచ్చేస్తుంది. అరే కొంతకాలం చూడు దాని వైపు, లుక్ ఇన్ టు ఇట్. నువ్వు హౌ అనగానే ఏం చేస్తున్నావు? హౌ అనగానే ఎవడో చెప్తాడు, వాడు సగమే చెప్పాడు అనుకో, వాడు తప్పు చెప్పాడు అనుకో, వాడు అబద్ధం చెప్పాడు అనుకో, లేదా వాడి ఎజెండాని బేస్ చేసుకొని చెప్పాడు అనుకో, నువ్వు అందులో పడి కొట్టుకుపోతావు. ఇలా ఇలా చెయ్యి ఆనందం వస్తాను, ఇలా ఇలా చేసావు, ఇలా చేస్తే రావట్లేదు అంటే పొద్దున్న చేసావా మధ్యాహ్నం చేసావా? మధ్యాహ్నం అరే పొద్దున చేయాలి మళ్ళీ స్టార్ట్ అంటే యూఆర్ ఆల్వేస్ ఆస్కింగ్ క్వశ్చన్స్. అందుకే ఎవరైతే ఒక గురువులో ఇరుక్కుపోయారో వాడికి అనంతమైన ప్రశ్నలు పుడతాయి. స్థితిని పట్టుకున్న వాడికి ప్రశ్నలు ఆగిపోతాయి, చేష్టల్ని పట్టుకున్న వాడికి ప్రశ్నలు చాలా వస్తాయి. అందుకే చేష్టను పట్టుకోవడం అంటే యాక్ట్ని పట్టుకోకు, ఆ యాక్ట్ వెనుకున్న మూలాన్ని పట్టుకున్నవాడు ఫ్రీ అయిపోతాడు. ఇప్పుడు ఊరికి మిమ్మల్ని అడుగుతా, బిజినెస్ చేయడం అనేది చేష్ట,
అంటే బిల్డింగ్లు కట్టడం, ఒక ఈవెంట్ చేయడము, ఫ్లయర్స్ తయారు చేయడము, సెలబ్రిటీని పిలవడం, ఇదంతా చేష్టలు. దీన్ని చూసి నేను బిజినెస్ దిగాను అనుకో, మిస్లీడింగ్ అది. చేష్ట కాకుండా స్థితి మూలం ఏమిటి? బిజినెస్ రన్ అవ్వకపోని నేను ప్రశాంతంగా ఉంటా అన్న స్థితి మీద అనుకోండి, అది పట్టుకోగలిగితే వెదర్ ఐ డూ బిజినెస్ ఆర్ ఐ డోంట్, బట్ ఐఎమ్ ఎట్ సేఫ్ జోన్. అంటే వ్యక్తిగతంగా నాకే డ్యామేజ్ జరగదు. అందుకని స్థితిని పట్టుకున్నవాడు చాలా అరుదు, యాక్షన్స్ని పట్టుకున్న వాళ్ళు కోకొల్లలు. అందుకే చాలామంది ఒకరిలాగా ప్రవర్తిస్తారు. స్థితిలో ప్రవర్తన లేదు. నువ్వు ప్రశాంతంగా ఉన్నావు, నేను ప్రశాంతంగా ఉన్నా. నీకు నచ్చినట్టు నువ్వు కూర్చో, నాకు నచ్చినట్టు నేను కూర్చుంటా. ఇది స్థితికి సంబంధించింది. చేష్ట అంటే ఆయన కూర్చున్నట్టు కూర్చుంటాను. ఆయన ఇట్లా పెట్టుకుంటాడు, నేను అట్లా పెట్టుకుంటాను, ఫోటో దిగుతా. ఆయన జుట్టు పెంచుకున్నాను, నేను జుట్టు పెంచుకుంటాను. ఆయన ఒక ఆశ్రమం పెట్టి, నేను కూడా ఒక ఆశ్రమం పెట్టుకుంటాను. ఆయన ప్రతిరోజు పూజ చేస్తాంటే నేను చేస్తాను. బికాజ్ యు ఆర్ ఫాలోయింగ్ హిజ్ యాక్షన్స్. నో, డోంట్ ఫాలో హిజ్ యాక్షన్స్ ఆర్ ఎనీబడీస్ యాక్షన్స్. ఫాలో ద స్టేట్ ఆఫ్ బీయింగ్. అది గుర్తించాలంటే చాలా శ్రద్ధ కావాలి. ఎవరికైనా ఈజీ. స్థితిని పట్టుకోవడం అందరికీ సాధ్యం, చేష్టను పట్టుకోవడం ఎవరు సాధ్యం కాదు. అందుకని ఈ జాజేన్ అనేది అయితే ప్రక్రియ ఉందో, సిట్టింగ్ క్వైట్లీ డూయింగ్ నథింగ్ అన్నది అర్థం కాకపోవచ్చు, కానీ అర్థం కాలేదని బాధపడకూడదు. ఊరికే చర్చిస్తూ ఉండాలి. మన డే టు డే లైఫ్లో బోల్డ్ అనే సందర్భాలు వస్తాయి. ఆ సందర్భాల్లో జాజేన్ పుడుతుంది. ఎగ్జాంపుల్, మీరు ఆఫీస్ నీట్ ఉండాలనుకున్నారు, ఎవరో వచ్చి నీళ్ళు పోసారు. సిట్టింగ్ క్వైట్లీ డూయింగ్ నథింగ్ అని మీలో ఒరిజినేట్ అయినప్పుడు మీరు ఒకటి తెలుసుకుంటారు, ఇప్పుడు తుడిచినా, గంట తర్వాత తుడిచినా, సాయంత్రం తుడిచినా ఏమీ కాదు. అందుకని మీ కళ్ళ ముందు ఎవరో నీళ్ళు వేశారు, ఫస్ట్ టైం యూస్ జస్ట్ సాట్ క్వైట్లీ అండ్ డిడ్ నథింగ్. దాని అర్థం మీరు లైఫ్లో అది క్లీన్ చేయరని కాదు, హడావిడి పడవలసిన అవసరం లేదు. మనసు నిర్మలంగా మీరు దాంతో సంబంధమే తీసేశారనమాట. ఇప్పుడు పక్కింట్లో పిల్లవాడు ఎగ్జామ్లో ఫెయిల్ అయితే మీరు ఎందుకు బాధపడట్లే? మీరు మానసికంగా సంబంధం క్రియేట్ చేయలేదు కనుక బాధలేదు, లింక్ చేయలేదు. అంటే కాకుండా అతను కూడా మీ పిల్లవాడు ఎవరికి తెలియదు అనుకుందాం. అప్పుడు ఆడెవడో ఫెయిల్ అయితే నువ్వెందుకు బాధపడుతున్నావు అంటే చెప్పడానికి రాదు, అది నా విత్తనమే అని. అది ఇంకొక బాధ, అదో బాధ. అంటే మీరు మానసికంగా సంబంధం ఏర్పరచుకోకుండా చూడడం. సో జాజేన్ డైరెక్ట్ ఇంప్లైస్ విత్ సాక్షి భావన. అద్భుతమైన విషయం అది. ఎందుకు ఊరకే ఉండడం అన్నదే మన నిజమైన జీవన సారాంశం. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనిషి రోజులో పనికి మధ్య ఊరకే ఉంటున్నాడు. రిలాక్స్ అవ్వాలనుకుంటున్నా, దాని అర్థం ఏంటి? ఊరకే ఉండాలనుకుంటున్నా. ఐ డోంట్ వాంట్ టు ఇంటర్ఫియర్ విత్ ఎనీథింగ్. సెలబ్రిటీస్ మాల్దీవ్స్ వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు? ఈ కెమెరాలు వద్దు, ఈ జనాలు వద్దు, ఆటోగ్రాఫ్లు వద్దు, మేకప్లు వద్దు, నేను ఊరకే ఉండాలనుకుంటున్నా. మాల్దీవ్స్కి వెళ్ళి కూడా నువ్వు మెడిటేషన్ చేస్తున్నావు అనుకో, యూ మిస్అండర్స్టూడ్ ద ఎసెన్స్ ఆఫ్ మెడిటేషన్. నువ్వు మాల్దీవ్స్కి వెళ్ళింది ఏం చేయకుండా ఉండడానికి. ఏం చేయకుండా అంటే ప్రకృతిపరమైనవి చేస్తావు, అందులో శృంగారము ఉండొచ్చు, ఆకలి ఉండొచ్చు, నిద్ర ఉండొచ్చు, లేదా గాలి తిరుగుడు ఉండొచ్చు, అంతేగాని లక్ష్యం ఉండదు. సో లక్ష్యం పడిపోయినప్పుడు మిగిలేది నిజమైన ధ్యానం. లక్ష్యం వచ్చిందా, ఇట్స్ నాట్ ధ్యానం, అది ధ్యానం పేరు మీద చేస్తున్న మరొక పనే. లక్ష్యం ఎప్పుడు పడిపోతుంది? టైంలే లింక్ తెంపడమే. ఓకే, ఎందుకంటే మీరు ఒక మనిషిగా మీరే చెక్ చేసుకోండి. ఈ ఆఫీస్ వరకు ఉన్న వాటితో మీరు లింక్ పెట్టుకున్నారు, ఎదురు ఉన్న ఆఫీస్తో మీకేం సంబంధం లేదు. అందుకని ఏదో ఒక టైంలో మీకు పక్కన ఉన్న దాంతో కూడా సంబంధం లేకుండా ఉంటే ఇప్పుడే ప్రాక్టీస్ చేయండి, ఎవరికి చెప్పకండి. అంటే చెడిపోయినా చూడగలగడం, సరి చేస్తారు, విల్ కరెక్ట్ ఇట్, నో ప్రాబ్లం. కానీ హ్యాస్టీనెస్ లేదు, తొందర లేదు. మీరు ఏదో ఒకరోజు మరణశయ మీద ఉంటారు అనుకోండి, మీరు ఊరకే ఉండాల్సిందే, అదే చివరి స్థితి మీది. అందుకే దాన్ని అర్థం చేసుకుంటే మరణం చాలా బాగుంటుంది. సాక్షి స్థితి అర్థం చేసుకున్నవాడి మరణం చాలా అర్థవంతంగా ఉంటుంది. మిగతా వాళ్ళంతా ఆందోళన పడతారు, చచ్చిపోతూ కూడా అది కరెక్ట్ చేయి, కర్టన్ సరిగా పెట్టు, బియ్యం ఉడుకుతుంది అంటే వాడు ఇంకా సఫర్ అవుతున్నాడు. వాడు మన జీవితకాలం 70 సంవత్సరాలు, 80, 100 లోపు కాబట్టి సరిపోయింది. 2000 సంవత్సరాలు అయితే ఓన్లీ సాక్షిలో ఉన్నవాడే 5000 ఏళ్ళైనా బతకగలడు.
అనుకుంటే చేస్తాడు, లేకపోతే సాక్షులకు వస్తాడు. మానసికమైన సంబంధాన్ని అనుకుంటే ఎస్టాబ్లిష్ చేసుకొని అది అవసరం తీరిపోగానే మానసికంగా ఉన్న అన్ని సంబంధాలు మనుషులతో, వస్తువులతో, తాను క్రియేట్ చేసుకున్న ప్రాపర్టీస్తో, సాపేక్షమైన విషయాలు అంటే ప్రపంచం ద్వారా తనకు వచ్చిన గుర్తింపు, పేరు ప్రఖ్యాతులతో, తన అందముతో, తనకున్న జ్ఞానంతో, అన్నిటితో మానసికమైన సంబంధాన్ని ఒక్క సెకండ్. దీనికి ఎట్లా చెప్పొచ్చు? ఈ బిల్డింగ్ ఉంది, ఈ బిల్డింగు ప్రతి రూమ్లోనే ఒక లైట్ ఉంది. ఒక లైట్ మానవ సంబంధాలు అనుకుందాం, ఒక లైట్ బిజినెస్ అనుకుందాం, బాత్రూమ్ ఉన్న లైట్ లస్ట్ అనుకుందాం. సో మీరు ఒక వ్యక్తిగా ఏ గదిలో ఉంటే ఆ గదిలో లైట్ ఆన్ చేసుకొని మిగతా దాన్ని బంద్ చేసుకున్నారు అనుకుందాం. దట్స్ వాట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ డూయింగ్. అట్లా వస్తువులతో ఉన్నప్పుడు వస్తువులతో ఉంటున్నాడు, అది అయిపోగానే వస్తువులను వదిలేసి మానవ సంబంధాలు పడుతున్నాడు. అక్కడ ఏమైనా డిస్టర్బ్ అయితే పోరాడుతున్నాడు, నాకు ఇది అక్కర్లేదని వదిలేసుకొని మళ్ళీ బాత్రూమ్కి లస్ట్లో పడుతున్నాడు. అక్కడ తనకు నచ్చినట్టు జరగకపోతే మళ్ళీ మానవ సంబంధాలకు వస్తున్నాడు, మళ్ళీ బిజినెస్ వస్తున్నాడు. నేనంటే వీటన్నిటికీ సాక్షి అంటే ఏంది? వీటన్నిటికి సంబంధించిన ఒక మెయిన్ స్విచ్ ఉంటుంది, అది బంద్ చేస్తే అన్ని లైట్లు ఆరిపోయినాయి. అంతే మీరు చేయవలసి. ఎలా అన్నది లేదు. ఎలా అన్నది పట్టుకున్నావా, ఆ ఎలాలో మీరు సరైన నిర్వచనం దొరకకపోతే ఆ రాంగ్ డెఫినేషన్తో లీడ్ చేస్తారు. దెర్ ఈజ్ నో హౌ, బట్ ఇట్ ఈస్ ఉంది అది. అందుకని నిష్క్రియాపరత్వం కాదు ఊరికే ఉండడు, అంటే చాతగాంతనము, లేజితనము కాదు. ఓషో ఒక మాట చెప్పేవాడు, ఎవరికి ఆత్మజ్ఞానం చిక్కుతుంది అంటే ఎవడైతే ఆలస్య శిరోమణో వాడికి చిక్కుతుంది అనేవాడు. ఆలస్య శిరోమణి అంటే లేజినెస్కి పరాకాష్ట అయి ఉండాలి. అట్లాంటి వాడికి చిక్కుతుంది ఆనందం. ఎందుకు? వాడు అన్ని పనుల్లాగా ధ్యానాన్ని చూడడానికి వీల్లేదు. నేను 3 అవర్స్లో ఈ పని చేసేస్తాను, 6 అవర్స్లో అరుణాచలం వెళ్ళిపోతాను, 1 అవర్లో ఈ సంతకాలు పెట్టేస్తాను, అట్లా ఒక 10 డేస్లో నేను ధ్యానాన్ని అర్థం చేసుకుంటా. పొరపాటు జరిగింది, నీ వల్ల కాదు. అట్లా నువ్వు చెప్పవలసింది నేను ధ్యానాన్ని అర్థం చేసుకుంటాను, సమయానికి లింక్ చేయకుండా టక్కున చిక్కుతుంది. నేను ధ్యానాన్ని అర్థం చేసుకుంటాను, విదిన్ 10 డేస్ ఎప్పటికి చిక్కదు. చిక్కినా ఈగోగా మారుతుంది. చూసారా, నేను 10 రోజుల్లో సాధించాను అది ఇది ఉంది. అట్లా చాలామంది ఆత్మజ్ఞానులు అని చెప్పుకునే వాళ్ళకు ఉన్నంత ఈగో ఎవరు? బికాజ్ మీరంతా డబ్బు సంపాదించారు, నేను చూశాను, నేను సంపాదించాను, ఆత్మజ్ఞానం సంపాదించాను, లేకపోతే నేను బుద్ధత్వాన్ని సంపాదించాను, ఏమనుకున్నాను నా గురించి, మళ్ళీ ఇదంతా బయలుదేరుతాను. ఇది నార్మల్గా ఉండదు కదా. కొంచెం ఆస్తున్నవాడే విర్రవేగుతాడు, మరొక 10,000 మందిని అట్రాక్ట్ చేసేవాడు, మంచి గాత్రం ఉన్నవాడు, తన మాట చెప్తే జరిగిపోతున్నప్పుడు వాడెంత చెప్పుకుంటాడు. అందుకని ఆ టైం బౌండెడ్ మెడిటేషన్ అన్నది వెరీ బ్యాడ్. టైం తీసేసి ఊరికే ఉండాలి. ఊరికే ఉన్నా కొంతమంది చెప్తారు అది సేమ్ టైంకి మెడిటేషన్ చేయాలి. అదంతా కాన్సెప్చువల్గా ఓకే. సేమ్ టైంకి మీరు ఆవలిస్తారా? సేమ్ టైంకి మీరు భోజనం చేస్తారా? మీరు ఓవరాల్గా ఆ టైంలో తింటారేమో. మీరు అనుకున్నప్పుడు ఆకలి రాదు, ఆకలి వచ్చినప్పుడు మీరు తినాలి. మీరు అనుకుంటే నిద్ర రాదు, నిద్ర వచ్చినప్పుడు మీరు నిద్రపోవాలి. సో అనుకున్నప్పుడు జరగవు ప్రకృతివి. ఒకవేళ ఆత్మజ్ఞానం ప్రాపంచికమైందైతే ఎస్ నువ్వు అనుకున్నది జరుగుతుంది, కానీ కాదు. మనం అనుకున్నప్పుడు పిత్తలేము, అది వచ్చినప్పుడు నువ్వు సరెండర్ అయ్యి దానికి దగ్గర బాడీని పెట్టవలసింది. అట్లా నేను ఈ టయానికి నేను మెడిటేషన్ చేస్తాను ఎవరైతే ఫిక్స్ అయ్యారో వాళ్ళు మెడిటేషన్ అనే ఉద్యోగం చేస్తున్నారు. దానివల్ల బెనిఫిట్స్ ఉంటాయి, ఉద్యోగం చేస్తే బెనిఫిట్స్ ఉన్నాయి కదా, అట్లాగే బెనిఫిట్స్ ఉంటాయి. ఆత్మజ్ఞానం బెనిఫిట్ గురించి కాదు, ఇట్ ఇస్ నాట్ బెనిఫిట్ ఓరియంటెడ్. అది లక్ష్యము కాదు, లేకపోతే అది ఏదో ప్రూవ్ చేయడానికి చేసేది కాదు, గుర్తింపు కోసం చేసే ప్రక్రియ కాదు. ఎగ్జిస్టెన్షియల్గా నీవెవరు అని తెలుసుకునడానికి అది ఆత్మజ్ఞానం. దట్స్ ఆల్. ఎగ్జిస్టెన్షియల్గా మనం అంతెవరం, వీఆర్ నో బడీస్. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది సత్యం. అది నీకు పరిపూర్ణంగా తెలిసిందనమాట. దాంతో నువ్వు ఫ్రీ అయిపోయినవి. ఐడెంటిటీ నుంచి ఎట్లా పడిపోయింది? అరే నోబడి, ఈ ప్రకృతిలో పేరు లేదు, అనామకులం మనం అంతా. అందుకే మనం పురాతన పుస్తకాల్లో స్పష్టంగా చెప్పారు, ఆత్మజ్ఞానం లేదా జ్ఞాని నామరూపరహితం అని చెప్పి. నామము రూపము ఆ రెండు లేనివి. ఆ రెండు ఉంటేనే మనిషి అయ్యవచ్చు. నిద్రలో నువ్వు నామరూపరహితం, లేబుల్స్ లేవు. అందుకే కొన్ని ధర్మాల్లో
భగవంతుణ్ణి వాళ్ళు నిరాకారం అన్నారు. ఎందుకంటే నామరూపరహితంలోకి రావాల్సిందే. నువ్వు ఆకారంలో ఉన్నంత వరకు నీ మనసు చిక్కుకుపోతుంది. వై దే కాన్సిక్రేటెడ్ దీస్ మెనీ టెంపుల్స్? అంటే అదొక పద్ధతి. అంటే ఏదైనా అంతటా ఉంది అంటే ఎక్కడ అంటాం కాబట్టి అట్లా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. అందుకని ఇక దీని వైపు చూడు, అంతటలో ఇది కూడా ఉంది కదా, అందులో చూడు. అందులో చూస్తూ మెల్లగా గాజు బాటిల్ తీసేసి అక్కడ ఉంది అది. ఇది మొదటి స్టెప్. సెకండ్ స్టెప్ ఏంది? అంతటా ఉంది అన్నప్పుడు నువ్వు ఇంతసేపు ఒక విగ్రహాన్ని చూస్తున్నావు కదా, మరి అంతటా ఉందిలా నీవు లేవా? ఆ గాజు బాటిల్లో నువ్వు దర్శించింది నీలో కూడా దర్శించు. తద్వారా బాటిల్ నుంచి కూడా విముక్తి, అంటే ఆకారం నుంచి విముక్తి. నేను దీనికి చిన్న చిన్న కథ రాసింది. అంటే నేను 2009 నుంచి 2011 మధ్యన చాలా కథలు రాసిన. వాటికి జ్ఞానోదయ కథలని పేరు పెట్టిన. అప్పుడు నా చుట్టుపక్కల ఎవరుందా నేను కథలు చెప్తుంటే ఎవరికి అర్థమైనా కాకపోయినా చెప్పి వెళ్ళిపోతుంటుంది, అది వేరే సంగతి. ఒక కథ ఏమిటి, నా మనసు నిలబట్టలేదు గురువు గారు అన్నప్పుడు ఒక శివలింగాన్ని ఇస్తాడు. దానికి పూజ అర్చన చేయి, మనసు నిలబడుతుంది అంటాడు. నిలబడుతుంది. ఇప్పుడు మరి హఠాత్ గురువుగారి దగ్గరికి వచ్చి సాడ్గా నిలబడతాడు. ఏమైందంటే వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చిందండి, అంత లింగాన్ని ఎట్లా తీసుకెళ్ళాలి అర్థం కావట్లేదు. అంటే ఆలోచించు. నాకు ఆలోచన రావడం లేదు గురువుగారు అంటే, ఏముందయ్యా నువ్వు ఏదైతే ఒక పరమాత్మ రూపం అనుకుంటున్నావు దానికి సైజుతో ఏం పని కదా, అందుకని సైజు తగ్గించి తీసుకెళ్ళు. చాలా మంచి ఐడియా ఇచ్చారు గురు. సో అదే లింగం తీసేసి చిన్న సైజు లింగాన్ని పెట్టుకొని తిరిగాడు. ఇప్పుడు కొంతకాలం తర్వాత ఇది కూడా బరువు అనిపిస్తుంది గురువు గారు. అంటే నీకు జవాబు తెలుసు, ఏం చేయాలంటే పరమాత్మకి ఆకారంతో సైజుతో పని లేదని చెప్పారు కాబట్టి మీ పర్మిషన్ తీసుకొని నేను చేద్దాం అనుకుంటున్నాను. చిన్న సైజు అక్కడనే సాలగ్రామం వచ్చింది, చిన్నది జస్ట్ దాన్ని. ఆ తర్వాత ఎప్పుడు ఒక చోట పెడుతున్నాడు, కానీ మళ్ళీ అక్కడికే వెళ్ళవలసి వస్తుంది, అక్కడికి పూజ చేయవలసింది. ఏం చేయాలి గురువు గారు అంటే, చూడవయ్యా అది దేవాలయంలో ఉండని లేకపోతే రోడ్డు మీద ఉండని, భక్తి అంటూ నీలో ఉండాలి. నువ్వు ఒక దాన్ని ఎట్లా ముట్టుకుంటావు అన్నది నువ్వు నిర్ణయిస్తావు, విగ్రహం నిర్ణయిస్తలేదు. అందుకని నువ్వు దాన్ని జోబులో వేసుకున్నా పర్వాలేదు, ఎవరికి చెప్పకు. ప్రదర్శన ఎందుకు, కొంతకాలం అయింది కాబట్టి ప్రదర్శన ఏమీ లేదండి, ఎవరో చూడాలని కాదు, నాకు బాగుందని చేస్తున్నాను. అలాంటప్పుడు ఇంత చిన్న రేగి పండంత శివలింగం జస్ట్ నువ్వు ఎక్కడికి వెళితే వెంటనే తీసి కొన్ని పూలు వేసి అక్కడ పెట్టుకుని దాన్ని పూజ చేసి మళ్ళీ బయలుదేరుకుని జోబులు వేసుకొని బయలుదేరు. ఎలా ఉంది ఐడియా అంటే, చాలా బాగుంది గురువు గారు, ఐ విల్ డూ ఇట్. ఇప్పుడు చాలా కాలం గడిచింది. ఇప్పుడు మళ్ళీ ఒక ప్రశ్న వచ్చింది, ఎంతకాలం ఇట్లా ఒక దాని వైపు చూడాలి అంటే దానికి చిన్న టెక్నిక్ ఉంది. ఏంటంటే ఒకసారి ఆకాశం వైపు చేతులు జాచి నోరు తెరువు అన్నాడు. నోరు తెరవగానే ఆ చిన్న రేగిపండు సైజులో ఉన్న విగ్రహాన్ని నోట్లో వేసాడు. ఇప్పుడు నీ కడుపులో ఉంది కదా, ఇప్పుడు నువ్వు ఎక్కడుంటే అక్కడే దైవం ఉంది అని తెలుసు. ఇది నేను రాసిన కథ. అంటే అల్టిమేట్గా స్వాలోకి రావడానికి ఇదంతా చేస్తుంది. అంటే ఎక్కడెక్కడో ఉందనుకొని తిరిగాడు ఒకడు, ఇది ఫస్ట్ స్టేజ్. అంతకంటే ముందు ఎక్కడుందని వెతికాడు. తర్వాత నాకు వినాయకుడు అని ఎవరో చెప్తే వినాయకులు ఎక్కడెక్కడ ఉన్నారో వెతికి ఎక్కడ వినాయకుడు ఉందా మొక్కాడు. ఆ తర్వాత ఇవన్నీ కాదని ఒక్కదానికి మొక్కాడు. ఇవన్నీ కాదని ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లే, నా ఇంట్లో ఉన్న వినాయకుడు చాలని తెలుసుకున్నాడు. ఎందుకంటే వినాయకుడిలో ఉన్న పరమాత్మతత్వం చాలు నాకు. తర్వాత ఆ వినాయకుడిలో ఏదైతే ఉందో అది నీలోనే ఉందని గుర్తించి అట్లా వినాయకుడి రూపాన్ని వదిలేశాడు, కానీ తత్వాన్ని పట్టుకున్నాడు. నో హీస్ ఫ్రీ. ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా అతను తత్వంతో ఉన్నాడు కాబట్టి సరిపోయింది. అంటే ఎక్కడో ఉన్న అరటిపండును నోట్లో వేసుకోగానే శక్తిగా మారిపోయినట్టు నువ్వు అరటిపండును పూజించాల్సిన అవసరం లేదు, దాని తత్వాన్ని నువ్వు ఆకలింపు చేసుకోవాలి. చిన్న విషయమే, ఇది అర్థమైతే జీవితం పని చాలా బాగా జరుగుతుంది. వేమన పద్యం ఒకటి ఉంటుంది దీనికి రిలేటెడ్. అడవి తిరుగు చిక్క ఆకాశమున లేదు, అవని తీర్థయాత్రల ఎందు లేదు, వడలు శుద్ధి చేసి వడయుని చూడరా విశ్వదావిరామ. అంతే కదా, అంతే. అంటే ఇవన్నీ మార్గాలు మాత్రమే, రియల్ డెస్టినేషన్ నీ దగ్గరే ఉంది, ఇక్కడే ఉంది. ధ్యానం చేయాలి, ఎటో వెళ్ళాలనుకున్నావు అంటే మళ్ళీ దాన్ని పనిగా మార్చావు. ఇక్కడ ఎందుకు లేదు ధ్యానం? సో మనసు శరీరం యొక్క కలయిక ధ్యానం అంతే. నువ్వు బాత్రూమ్ కడిగితే ధ్యానం కాదా? అది
ధ్యానం. ఎంతవరకు కరెక్టు? అందుకే పూజ అంటే అర్థం దేన్నైనా శ్రద్ధగా ముట్టుకోవడం, ప్రతి దాంట్లోనూ ఒక పవిత్రతను దర్శించడం. అట్లాగే నువ్వు స్నానం చేస్తున్నా పవిత్రంగా రుద్దుతున్నావు అంటే అభిషేకం. అంటే నీకు నువ్వు అభిషేకం చేసుకుంటున్నావు, ప్రతిరోజు దీనికి ప్రసాదం పెడుతున్నావు అని తెలుసుకుంటే సరిపోతుంది. అంటే నీవే అది ఒక పూర్ణ శ్రద్ధ వచ్చేస్తుంది. కానీ ఇది ఎవరికి కూడా అర్థం చేసుకోవాల్సిందే, మనం ఇంపోజ్ చేయడానికి లేదు. కొన్ని 2-3 months బ్యాక్ శంబాల 360 అని మీరు ఎప్పుడైనా విన్నారా? విన్నాను. తనిఖీల బరిని కూడా వెళ్ళాడు అక్కడికి. వెళ్తారు. ఓకే, అదొక కాన్సెప్ట్, క్వాంటమ్ ఫిజిక్స్ బేసిస్ మీద ఒక కాన్సెప్ట్. దే ఆర్ ప్రామిసింగ్ పీపుల్ టు టేక్ శంబాలా తీసుకెళ్తామని ప్రామిస్ చేస్తున్నారు. అది స్కామ్. అది ప్రతి దాంట్లోనూ మనిషి యొక్క మైండ్ దూరిందా, వ్యాపారం వచ్చేసిందా, ఖచ్చితంగా తప్పు జరుగుతుంది. అది బిజినెస్గా రన్ చేయబడుతుంది. చాలామంది అంటే పేర్లు ఎందుకులే కానీ దానికి ఒక ఇంటర్వ్యూలు, దానికి వెయిటింగ్ చేయడాలు, తీరబోతే వాడి ప్రవర్తన బాగాలేకపోవడాలు, తర్వాత డబ్బులు లాగడాలు, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. నా దగ్గర చాలామంది వచ్చారు. నేను చెప్పాను మీ ఇష్టం అబ్బా అని చెప్పి పంపించాను. అంటే నేను ఇచ్చే జవాబుతో మీకు సంబంధం లేదు. మూలాన్ని అర్థం చేసుకోవడానికి వీటితో ఏ పని లేదు. అంతటా ఉంది. ఒకవేళ ఏదైనా ఉంది, ఒకటో చోటుకే పరిమితమైందా, అక్కడ బిజినెస్ ఉంది. అది నీవు నిర్ణయించుకో. ప్రశాంతత అన్నది ఓన్లీ బంజారాహిల్స్లో ఉంటుందని ప్రచారం జరిగింది అనుకో, అక్కడ పోతే నీకు ప్రశాంతంగా అనిపించవచ్చు. కానీ నువ్వు సరిగ్గా దర్శిస్తే ఇట్ ఈస్ ఎవ్రీవేర్. అట్లా ప్రత్యేకంగా ఉన్నది ప్రత్యేకమైన మనుషులకే వస్తుంది. నీకెందుకు వస్తుంది? అందరికి వచ్చేది నీకు వస్తుంది. అది ఆధ్యాత్మికత. అందుకని మన మైండ్ అవుట్వర్డ్లీగా ఉన్నంత వరకు విముక్తి లేదు. ఇన్వార్డ్లీ అంటే లోపల వెతుకుతామని కాదు, జస్ట్ నీ దగ్గరే ఉందని తెలుసుకోవడం. నీవే అది, నీ దగ్గరే ఉంది. నువ్వు డిస్టర్బ్ అవుతుంటే కారణం ఎదుటిది కాదు, నీవే. నీ అశాంతికి కారణం ఎదుటిది కాదు, నీవే. నీవే అని తెలుసుకోవడం వల్ల సరి చేసుకోవడం ఉంటుంది. ఎదుటివాడు అన్నంత వరకు వాడిని సరి చేయడం, వాడి కోసం కష్టపడడం, వాడి మీద అరవడం, వాడిని కొట్టడం ఉంటుంది తప్ప మనం సరి చేసుకోవడంలో పడం. అట్లా అందుకని ధ్యానం ఉన్నంత వరకు, పరధ్యానం ఉన్నంత వరకు ధ్యానం ఉంది. పరధ్యానం పోగానే ధ్యానము పడిపోవలసిందే. ఇక్కడ బాగాలేదు కాబట్టి అక్కడ బాగుంది, ఇక్కడ బాగుంటే అక్కడ అంతే. అక్కడ అన్నది పడిపోయింది, పడిపోవలసిందే అల్టిమేట్ అది. ఎందుకంటే ఎవ్వడు తన చివరి స్థితిలో వాడు అనుకున్న ప్లేస్లో ఉంటాడని గ్యారెంటీ లేదు. అందుకే ఉన్న చోటనే అంత బాగుంది. నీ మనస్సుకి సంబంధించిన, ఇప్పుడు నువ్వు దూరం వెళుతున్నావు హిమాలయాస్కి, ఏం జరుగుతుంది? ఏవేవైతే నువ్వు సృష్టించుకున్న ఉన్నాయో వాటిని వదిలేసిపోతే హిమాలయం అయింది. వదిలేసి ఇక్కడే ఉండి చూడు ఒకసారి. ఓన్లీ వాతావరణంలో హిమాలయాలు అన్నవి శరీరానికే, మనసుకు కావు. మనసుకు హిమాలయం అయినా ఒకటే, హిమాలయ బుక్ హౌస్ అన్న ఒకటే, అంతే. దెర్ ఇస్ నో డిఫరెన్స్. మైండ్కి ఏముండదు. చలికాలం లేదు మనసుకి, ఎండాకాలం లేదు, వానకాలం లేదు, మైండ్కి దారిద్ర్యం లేదు, మైండ్కి ధనం, అంతా ఏం లేదు. ఒకవేళ ఏదైనా ఉందంటే శరీరానికి ఉంటుంది పాపం. చలికాలం వస్తే శరీరానికి ప్రాబ్లం, మైండ్కి ఏం ప్రాబ్లం. సో హిమాలయం అనుభూతి చెందేది మనస్సు కాదు, శరీరం మాత్రమే. సాక్షి ఉన్నవాడికి హిమాలయం అయినా ఒకటే, చెత్తకుండ అయినా ఒకటే. వాడు దాన్ని చూసే స్థితిలో ఉన్నాడు. హీఈస్ నాట్ ఎగ్జైటెడ్ అబౌట్ ఎనీథింగ్, దట్స్ ఆల్. తన శరీరానికి అడాప్టబుల్గా ఉన్న చోట ఉంటాడు వాడు. ఒకవేళ హిమాలయాల్లో ఉండాలనుకుంటే నౌ యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ బాడీ, అంతే కదా. మైండ్ ఆల్రెడీ రెడీ ఉంది, అదేమంత పెద్ద విషయం కాదు. సో ఫోకస్ ఉండకూడదు అసలు. జాజెన్ అంటే నో ఫోకస్ మెడిటేషన్. ఇప్పుడున్న ధ్యాన పద్ధతులన్నీ ఎక్స్ట్రీమ్ ఫోకస్డ్ మెడిటేషన్స్. ఒక దాని మీద చూడు, దీన్నే పట్టుకో, వదిలిపెట్టకు, పక్కకు పోకు, ఇదంతా ఇది నియంతృత్వం ఉంది. అటు కాకుండా ఫోకసే లేదు. ఎందుకు లేదంటే అసలు నా ఫోకస్ పక్క దాని మీద పోవడంలే. ఇప్పుడు నేను నా అడచేయని చూస్తున్నాను, నార్మల్గా చూస్తున్నా. నేను ఎప్పుడు ఎక్స్ట్రా ఫోకస్ ఎప్పుడు పెట్టాల్సి వస్తుందంటే నా మనసు ఇక్కడ ఉన్న వస్తువు మీద లాగుతుంది. అది ఇట్లా చూస్తున్నా, ఇంకా లాగుతుంది, ఇంకా పోతుంది. అసలు నా మనసు పక్కన ఎవ్వరున్నా, చివరికి సాక్షాత్ పరమాత్మని ఉన్నా, నా ఫోకస్ పక్కకి వెళ్ళటం లేదనుకో, అప్పుడేంది న్యాచురల్ ఫోకస్లోకి వచ్చావు. ఇందులో తనావు ఉండదు, అంటే ఒత్తిడి ఉండదు, రాపిడి ఉండదు.
హాయిగా ఉంటుంది అన్నమాట. సో మెడిటేషన్ యొక్క అల్టిమేట్ స్టేట్ న్యాచురల్ ఫోకస్లోకి వచ్చి పడవలసిందే. నువ్వు కాన్సన్ట్రేషన్ చేసినంత వరకు నీవు ఉన్నావు, న్యాచురల్ ఫోకస్లో నువ్వు లేవు, న్యాచురల్ బ్రీత్లో నువ్వు లేవు, ప్రాణాయామంలో నీవు ఉన్నావు. ఫోకస్ ఆన్ బ్రీతింగ్ అని చెప్తున్నారు కదా. నేను చెప్తున్నా కదా, ఏమీ చేయకుండా ఒక వారం ఉండు, నీ థాట్ని లింక్ చేయకంతే దేని. ఓకే. ఇప్పుడు నేను చాలాసార్లు అడుగుతా, నీ మెమరీ వీకింది అనుకో, యు ఆర్ బుద్ధ. అంతే. ఇదంతా నీ క్రియేట్ చేసుకున్న సోకాళ్ళు జ్ఞాపకాలు మంచివి చెడు వాటి పరంపరలో సఫర్ అవుతున్నావు. నాది నీదని క్రియేట్ చేసుకుని ఆ పరంపరలో సఫర్ అవుతున్నావు. ఇది మా ఊరు, ఇది పుణ్యక్షేత్రం. మెమరీ లేకపోతే పుణ్యక్షేత్రం ఏది, మామూలు ప్లేస్ ఇది, హిమాలయం ఇది, కుచ్చు ఫరక్నే పడతా. కరెక్ట్. అందుకే మెమరీని అవసరార్థం ఉపయోగించుకుని అవసరం లేనప్పుడు ఆ మెమరీతో సంబంధం లేకుండా ఉండగలగడం పూర్తి ఇంటెలిజెన్స్. ఇది అందరికీ సాధ్యమైంది, ఇందులో ఏమంత గొప్ప లేదు. గొప్పదంటే నువ్వు ఒకటి ఫోకస్ చేయడం, ఒక దాన్ని నువ్వు అది గొప్ప. ఏమి చేయకపోతే ఇందులో ఏ గొప్ప అసలు ఈగోకి అసలు ప్లేసే లేదు. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఇప్పుడు నేను 2009 నుంచి స్పెసిఫిక్గా మెడిటేషన్ అంటే ఏమీ లేదు. ఇంకా 24 hours మెడిటేటివ్నెస్ ఉంది. ఎందుకు? నాకు డిస్ట్రాక్షన్ లేదు. ఇప్పుడు మాట్లాడుతున్నా, ఈ మాటలతో మాట్లాడడానికి ఉపయోగపడే మనసు నాకు సహకరిస్తూ ఉంది, అంతే తప్ప హఠాత్తుగా ఎవరో శబ్దం చేసినా అసలు నేను నా మైండ్ అటు వెళ్ళదు. ఇప్పుడు చాలామంది ఇప్పుడు నా యూట్యూబ్ టాక్స్లో ఎవరో అడ్డం వస్తారు, నేను అట్లా జరగొద్దు అనుకుంటే నా ఫోకస్ పక్కకి వెళ్తుంది. అసలు పూర్తి ఎవ్వరు ఏమన్నా చేసుకొని నా ఫోకస్ నేను చెప్పే విషయం నుంచి పక్కకి జరగదు. ఎందుకు? నాకు ఫోకస్ లేని స్థితి లేదంటే వేరే దాని మీద నాకు డిస్ట్రాక్షన్ లేదు, వేరే దాని మీదకి నా మనసు పోవడం లేదు. ఎక్కువ మందికి అదే ఉంటుంది. ఇప్పుడు ఏదో చేస్తూ ఉంటారు, వేరే ఆలోచనలు వెళ్తూ ఉంటారు. అందుకే వచ్చింది ఆల్కెమిస్ట్లో కథ ఉంటుంది, చాలా పురాతన కథ, చెప్పుకొని ముగిద్దాం. ఆనందంగా ఎలా ఉండాలి మన గురువుగారిని అడిగితే, ఓహో ఒక స్పూన్ ఇచ్చి దాంట్లో ఆయిల్ పోసి ఇటు చేతులు పట్టుకొని ఇటుపక్క పో, ఒక 3 kilometers చాలా మంచి ఉద్యానవనాలు ఉంటే చూసి రాపో అన్నాడు. చూసి ఎలా ఉన్నాయి చెప్పాలి నాకు, సరేనా అన్నాడు. వెళ్ళి వచ్చాడు. బా గురువుగారు అసలు ఎంత ఆయిల్ ఏదే అన్నాడు. అయ్యో ఎక్కడో ఒలిగిపోయిందని అంటే, ఆయిల్ ఒలిగిపోకూడదు, మర్చిపోకది అని మళ్ళీ ఆయిల్ పోసాడు. ఇటుపక్క పోయి సరే, ఇటుపక్క శిల్పాలు గిల్పాలు ఏవో ఉన్నాయి, అవి ఎలా ఉన్నాయో చెప్పు నాకు అన్నాడు. వచ్చాడు గురువుగారు, వచ్చానండి అంటే అటుపక్కనది ఏమీ చూడలేదండి, నా దృష్టి అంతా దీని మీద ఉంది. గురువుగారు చెప్పిందంటే, ఆయిల్ ఒలికిపోకుండా అన్నీ చూడడమే ఆనందం అని చెప్పి. అంతే. అంటే నీ అస్తిత్వాన్ని వదిలిపెట్టకుండా నువ్వేం చేస్తావు చెయ్యి. నీ ప్రశాంతత పోకుండా ఏం చేస్తావు చేసుకోపో. తిండి మానేయకుండా ఏం చేస్తావు చేసుకోపో. రోజు నీకు నచ్చిన సేపు సరిపడా నిద్రపోయేటట్టు సాయం పెట్టుకొని నువ్వేం చేస్తావు చేసుకోపో. సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్ రాకపోయినా పర్వాలేదు అని తెలుసుకొని ఏం చేస్తావు చేసుకోపో. ఇక్కడ ఎవడు గొప్పవాడు కాదు, అలాగని ఎవడు అధముడు కాదు, అందరు మనుషులే అని తెలుసుకొని ఏం చేస్తావు చేసుకోపో. గొప్పవాడుగా ఇప్పుడు తెలుసుకున్నావు ఆల్రెడీ. ఈ ప్రాపంచిక విషయాల్లో ఆనందం లేదని తెలుసుకొని సంపాదించుకోపో కోట్లు. తెలుసుకో ముందే. గుర్తింపు అన్నది వేరేవాడు ఇచ్చేది కాదు, అసలు గుర్తింపు అన్నది అబద్ధం అని తెలుసుకో. నిన్ను నువ్వు గుర్తించుకోవడం తప్ప వేరే గుర్తింపు ఏది లేదని తెలుసుకొని పో, బికమ్ ఏ సెలబ్రిటీ, నో ప్రాబ్లం. అప్పుడు నువ్వు ఫ్రీగా ఉండి చేస్తున్నావు. ఉదాహరణకి ఒక యాక్టర్ రాజు వేషం వేసుకుంటాడు, తనకు 100% తెలుసు రాజుని గానని, బాధ కదా తెలిసిపోయింది. అట్లా కాకుండా షూటింగ్ అయిపోయినప్పుడు ఇంటికి వెళ్ళి మేము రాజులో ఉన్నాడు అనుకో, ఇప్పుడు వాడు అట్లా అనుకుంటే వాడి లైఫ్ ఎంత క్రిటికల్ అయిపోతుంది. 100 మంది చెప్పినా మేము రాజులమే, ఎవరు మీరంతా అని మాట్లాడుతున్నాడు అనుకో, అప్పుడు పిచ్చెక్కిపోతుంది. ఇప్పుడు అందుకే మనం ఎందుకు యాక్టింగ్ ఇవ్వాలనుకుంటే, యాక్టింగ్ అన్న విషయం మర్చిపోతే నీ పరిస్థితి అని చెప్పు, నీ జీవితం క్రిటికల్ అయిపోతుంది. అందుకే నువ్వు మర్చిపోతున్నావు. ఇదంతా అశాశ్వతమైన విషయాన్ని నువ్వు జ్ఞప్తికి పెట్టుకోకుండా వాటిలో పడి నువ్వు సఫర్ అవుతున్నావు. అట్లేం లేదు. ఇప్పుడు నేను పేరు ప్రఖ్యాతులు అబద్ధం అని తెలుసుకున్నా, అందుకే ఎవరు నన్ను మెచ్చుకున్నా నేను ఊరికే థ్యాంక్ యూ అని చెప్పి మర్చిపోయి, నాకు సంబంధమే లేదు. వాళ్ళు మెచ్చుకోవడం కోసం నేనేం చేయలేదు కదా. డబ్బు అశాశ్వతం అని తెలుసు, ఓన్లీ అవసరం అని తెలుసు, అయినప్పటికీ డబ్బు ఎర్నీ చేస్తుంది, నాకు కొన్ని అవసరాలు ఉన్నాయి కాబట్టి. కానీ డబ్బు ద్వారా వచ్చే గుర్తింపుతో నాకే సంబంధం లేదు తెలుసుకొని నేను కొంత డబ్బు ఎర్నీ చేస్తున్నాను. నాకు డబ్బు ఎందుకు కావాలి? నేను పెద్ద పెద్ద పెయింటింగ్స్ వేయాలని నాకు ఎప్పటి నుంచో ఒక చిన్న, ఇప్పుడు ఇది ఎంత ఉందో ఇంత పెద్ద పెయింటింగ్ వేయాలి. ఒక పెయింటింగ్ వేయాలంటే నాకు అట్లీస్ట్ ఒక 10,000 నుంచి 15,000 అవుతుంది.
ఎందుకు రెండో టైం ఇస్తాను, నా దగ్గర డబ్బు లేదు. సో అట్లా పెయింటింగ్స్ వేయడం కోసం నేను చాలా క్రియేట్ చేసుకోవాల్సి వచ్చింది. రెండోది అదేదో అమ్ముకు దుబ్బడానికి కాదు, అది నా ఎక్స్ప్రెషన్. ఒక పిట్ట అరుస్తూ ఉంటుంది అడవిలో, ఎవ్వలేదు అది అరుస్తుంది. అట్లా నేను కూడా ఎవరితో సంబంధం లేకుండా ఏదో వేద్దాం అనుకుంటున్నాను అట్లా, అంతే తప్ప అది దానివల్ల పేరు వచ్చినా ఏమి కాదు, పేరు రాకపోయినా ఏమి కాదు. నెక్స్ట్ నేను భగవద్గీత శ్లోకాల గురించి పెయింటింగ్ సిరీస్ చేద్దాం అనుకుంటుంది. ఎవడో కొంటడానికి కాదు, నా అభివ్యక్తి అది, నాకు సాధ్యమైంది చేయాలి కదా. ఓన్లీ తుమ్మడం, దగ్గడం, పిల్లగడం కాకుండా చాలా చేయొచ్చు, సాధ్యమైనవి చాలా ఉన్నాయి. వాటికి పేరు ప్రఖ్యాతుల కోసం కాదని తెలుసుకున్నా కాబట్టి చేస్తున్నా. ఒకవేళ నిజంగా నేను చేసిన తర్వాత చాలా పేరు వచ్చినా అది అబద్ధం అని తెలుసుకున్నా కాబట్టి నేను దాంట్లో ఇరుక్కునే అవకాశమే లేదు. ఇప్పుడు అన్నమయ్యగా వేషం వేసిన నాగార్జునకి తాను అన్నమయ్య కాదని తెలుసు, తద్వారా ఏ ప్రాబ్లం లేదు. అదంటే కదా, ఆయన అన్నమయ్య అని ఒక 6 hours మేకప్ వేసుకున్న తర్వాత నేను అన్నమయ్యనే అనిపించింది అనుకో, ఇప్పుడు ఎంత పెద్ద గొడవలు అయిపోతుంది తెలుసా. వాళ్ళ కుటుంబ సభ్యులు గొడవ పడే అవకాశం ఉంటుంది, సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకుపోతారు. అంటే అన్నమయ్య ఉండడం ఇష్టం లేదు ఎవరికి, నువ్వు నాగార్జున కూడా ఉండని చెప్తారు. కానీ నేను అన్నమయ్యని, వెంకటేష్ ఏంది జరుగుతుంది అన్నాడు అనుకో, చాలా ప్రాబ్లం అయిపోతుంది. సో రిమెంబర్ యువర్ ట్రూ నేచర్. ప్లస్ ఆయన ఏజ్ 70+ ఉంటుంది కదా నాగార్జున, తెలియదు నాకు, 60+, 70 దగ్గర ఉండొచ్చు అనుకుంటున్నా. ఈ వయసులో ఆ ట్రాన్స్ఫర్మేషన్ కష్టం. అంటే నువ్వు అబద్ధాన్ని నిజమని నమ్మితే చాలా ప్రాబ్లం. ఒక చిన్న కథ విన్నా నేను. అబ్రహం లింకన్ ప్రెసిడెంట్గా ఉన్న రోజుల్లో ఒక డ్రామా యాక్టర్ ఉండేవాడు. సో అతను అబ్రహం లింకన్ లాగే ఉండేవాడు. అబ్రహం లింకన్ లాగా అప్పుడప్పుడు వేషాలు వేసేవాడు. అబ్రహం లింకన్ చాలా కష్టపడి పైకి వచ్చాడు, బీదరికం నుంచి ప్రెసిడెంట్ అయ్యాడు. అందుకని అతనికంటూ ఒక లెగసీ ఉంది. అందుకని దాన్ని ఏకపాత్ర అభినయం మోనోలాగ్స్ చేసేవాడు. కానీ అబ్రహం లింకన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత అతనికి గిరాకీ పెరిగింది. అసలు అబ్రహం లింకన్ కూడా వచ్చి చూసిపోయాడు, అంటే అంత గిరాకీ పెరిగింది. పెరిగిన తర్వాత ఒకప్పుడు అబ్రహం లింకన్ లాగా ఏ రోజు యాక్టింగ్ చేయాలో ఆ గంట ముందు మేకప్ వేసుకునేవాడు. అట్లా క్యాప్, ఒక రకమైన మీసము, సన్నగా ఉండడం, కోట్ పెట్టుకోవడం, ఇదంతా. సో భార్య కూడా చాలా బాగున్నారని నేను చెప్పేది. కొంతకాలం తర్వాత ఏమైంది, ఈ జబర్దస్త్ యాక్టర్స్ చేసినట్టు ఫస్ట్లో స్టూడియోలో చీర కట్టుకునేవాళ్ళు అంటే ఇప్పుడు ఇంట్లోనే చీరలు కట్టుకుని తిరుగుతున్నారు. అంటే ఎవడు ఇప్పుతాడు ఎవడు కట్టుకుంటాడు అని అలవాటు అయిపోయి మెల్లగా నీలో స్త్రీత్వం వచ్చే అవకాశం ఉంటుంది. నువ్వు అమ్మాయిలాగా పొద్దుస్తమానం బిహేవ్ చేస్తే నీ బాడీ, ఒకవేళ నువ్వు కులకడం అలవాటైంది అనుకో, బాడీ ఇంకా మర్చిపోలేదు. అది ఇంపాసిబుల్. అది అందుకే బాడీకి ఏది అలవాటు చేయదు. మైండ్కి అలవాటు అయింది నిమిషంలో మర్చిపోతుంది, బాడీకి అలవాటు అయింది మర్చిపోలేదు. అది అందుకే స్మోకింగ్ మర్చిపోవడం కష్టం. బాడీకి అలవాటు అయింది, మైండ్కి కాదు. మైండ్ వదిలేయాలంటుంది, బాడీ వదిలిపెట్టదు. బాడీకి ఏదన్నా మెమరీ ఏర్పడితే, బయో మెమరీ చాలా డీప్ రూటెడ్గా వెళ్తుంది. ఇప్పుడు అన్నావు అనుకో, నువ్వు అప్పుడు ఆపాలంటే ఆపలేవు. ఆఫ్టర్ 10 years నీ ప్రయత్నం లేకుండా బాడీ అనడం స్టార్ట్ చేస్తుంది. సో అట్లా అబ్రహం లింకన్ లాగా వేషం వేస్తూ తను చాలా ఫేమస్ అయిపోయి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వేషాలు వేస్తున్నాడు, డబ్బులు వచ్చేసినాయి. అప్పుడు అతను ఏం తెలుసుకున్నాడంటే, అసలు అబ్రహం లింకన్ గెటప్ తీయొద్దు నేను అని తెలుసుకుని అబ్రహం లింకన్ గెటప్తోనే తిరగడం మొదలుపెట్టాడు. ఇంకా బాత్రూంలో అబ్రహం లింకనే. అట్లా ఉండగా హఠాత్తుగా తానే అబ్రహం లింకన్ అని ఫీలింగ్ వచ్చింది. అతను ఫేక్, ఐఆమ్ ద రియల్ అబ్రహం లింకన్ అని ఒక భావన కలిగింది. ఇప్పుడు ప్రాబ్లం స్టార్ట్ అయింది తన కుటుంబ సభ్యులకి. నువ్వు ఆదరా బాబు అంటే, హూ ద హెల్ ఆర్ యు టు స్పీక్ లైక్ దాట్ అని వాడు అబ్రహం లింకన్. పొద్దుంచి రాత్రి వరకు ఎవరు వచ్చినా సరే, ఐఆమ్ అబ్రహం లింకన్, టెల్ మీ వాట్స్ యువర్ ప్రాబ్లం. ఎంతోమంది చెప్పడంటే, నువ్వు కాదని చెప్పడంటే, నేను ఎందుకు కాదో చెప్పు, నేను అతనిలా మాట్లాడుతున్నా, అతనిలో ఉన్నా, అతనిలా నవ్వుతున్నాను. ఎవరో వేరే వాళ్ళు మన వైట్ హౌస్లో ఉండి రూల్ చేస్తున్నారు, ఐ షుడ్ బి దేర్. ఇది ఎంత తీవ్ర స్థాయి కదంటే, అబ్రహం లింకన్ కూడా తెలిసి వీడు నాకు థ్రెట్ అయ్యేటట్టున్నాడని కేసు వేశారంట. కోర్టుకు వెళ్ళిన తర్వాత అబ్రహం లింకన్ నేనే అని చెప్పాడు వాడు. చెప్పిన తర్వాత ఏమైంది, జడ్జి చెప్పాడు, చూడు బాబు, నేను నీ బయోట అంతా చూశాను, నువ్వు వేషాలు వేసుకునేవాడివి, నీ పేరు సో అండ్ సో ఫ్రాంక్, యు ఆర్ నాట్ లింకన్, ఓకే, సో ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ఈ జగడాన్ని ఖతం చేయను అంటే, వాట్ కైండ్ ఆఫ్ లాయర్ యు ఆర్, ఐఆమ్ ద అబ్రహం లింకన్, మీరేం చేస్తున్నారా. చివరికి కుటుంబ పరువు అంతా పోయింది, ఏవైనా అతను పక్కకి జరగట్లే. చివరికి లాయర్ జడ్జి తీర్పిచ్చాడు, ఇతనికి లై డిటెక్టింగ్ టెస్ట్ పెట్టేస్తే తెలిసిపోతుంది విచారణలో. చెప్పిన తర్వాత ఇంటికి వచ్చినాక భార్య ఏడిచిందంట. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, మీకు దండం పెడతా, మీరు అబ్రహం లింకన్ కాదని ఒప్పుకొని ఇప్పటికీ మన పరువు బజార్కి ఇచ్చారు అని, ఇట్లా నేను చచ్చిపోతాను అని ఏడిచిందంట.
వాడు భార్య కోసం చెప్పాడంట, అబ్రహాం లింకన్ కాదని నీ కోసం చెప్తాను. ఒరే నీ అమ్మ నా కోసం చెప్పడం కాదురా, నువ్వు ఎటువంటి చెప్పు, ఈ జంజట్ కథం కరో, నీ కోసం చెప్తాను. అబ్రహాం లింకన్ కాదు 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 కాదని రాత్రంతా పెట్టేసింది. ఇప్పుడు అబ్రహాం లింకన్ నేనని ఎవడు అనుకోడు, నీ కోసం అబ్రహాం లింకన్ కాదన్న అబద్ధాన్ని నేను ఓన్ చేసుకుంటా నీ కోసం అని వెళ్ళిపోయి ఒక రోజంతా మెడిటేషన్, అబ్రహాం లింకన్ కాదని చెప్పాలి, రేపు నేను అబ్రహాం లింకన్ కాదని చెప్పాలి, అబ్రహాం లింకన్ కాదని చెప్పాలి. అట్లా అనుకున్న తర్వాత లై డిటెక్టర్ టెస్ట్ కోసం పడుకోబెట్టారండి. ఈ ప్రిపేర్డ్ మైండ్ని ఆటో ట్యూన్ చేశాడు. ఇదేం చేస్తుంది, నువ్వు ఏదైతే అబద్ధం చెప్తావో అది పట్టుకుంటుంది. సో నేను అబ్రహాం లింకన్ నేనంటే అది పట్టుకునేది. ఎప్పుడైతే నేను అబ్రహాం లింకన్ కాదని చెప్పాడో అది రాంగ్ అని చెప్పిందంట. అంటే అతనే అబ్రహాం లింకన్ అని తెలిసిపోయింది. అర్థమైందిగా? అప్పుడు జడ్జి షాక్ తిన్నాడు. ఇది కథనే కానీ ఇది రియల్ లైఫ్లో అప్లై చేసుకుంటే ఇలాగే జరుగుతుంది. చాలామంది తాను కాని దాన్ని తాను అనుకోవడంతో సఫర్ అవుతున్నాడు. నువ్వు అయినది ఏది, అది నువ్వు అనుకోక్కర్లే. నేను మగవాడిని అనుకోక్కర్లే, అయ్యే ఉన్నావు. నాకు ముక్కు ఉందని అనుకోక్కర్లే, అయ్యే ఉంది. నాకు పొట్ట ఉందని అనుకోక్కర్లే, ఉంది. అంతేగాని నీవు కాని స్థితిలో నీది అనుకున్నప్పుడే ప్రాబ్లం వస్తుంది. అందుకని చాలా విషయాలు తెలుసుకొని ఆ తర్వాత ఏమన్నా చేసుకో. దీనికి బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ నేను క్రియేట్ చేసింది, హోలీ రంగులు రాసుకున్నా స్నానం చేస్తే పోతే అని తెలుసుకొని అంటించుకో. ఇంత నువ్వు చేయవలసింది. రంగు పోదని తెలిస్తే ఎవడన్నా రంగు వేసుకోగలడా? ఎవరు వేసుకోడు. నేను రంగు పోసుకుంటున్నానంటే కారణం రంగు పోతుందని తెలుసు కాబట్టి. అట్లనే నేను సమాజంలో ఎందుకు పనిచేస్తున్నా, ఈ సమాజంలో పేరు ప్రఖ్యాతులు వచ్చినా అది అబద్ధం అని తెలుసుకున్నా నేను. ఇప్పుడు నేను అబ్రహాం లింకన్ నేనే అని చెప్పాను. పేరు ప్రఖ్యాతులు ఒకవేళ 100 మంది నన్ను గుర్తిస్తే ఆ 100 మంది యొక్క ఇంటెలిజెన్సో ఆ 100 మంది యొక్క మూర్ఖత్వం అయింటే తప్ప నాకే సంబంధం లేదు. దానికోసం నేను కొంచెం కూడా ప్రయత్నం చేస్తలేను. అయినా వచ్చింది కాబట్టి అది వాళ్ళది, నాది కాదు. ఇది ఎలా ఉందంటే, ఎక్కడో రోడ్డు మీద వచ్చిన రాయి ఉంటే దాన్ని దేవాలయంగా మార్చాడు మనిషి. ఆ గ్రేట్నెస్ మనిషిదే, ఆ రాయిది కాదు. ఒకవేళ రాయి మాట్లాడితే వీళ్ళే చేశారు ఇట్లా, నాదే ఉంది, అప్పుడు రాయని ఇప్పుడు రాయని అని చెప్తుంది. ఇది నేను చెప్పాలనుకున్నాను. అందుకని జాజియన్ ఒక్కటే ద రియల్ ఆథెంటిక్ ఎగ్జిస్టెన్షియల్ మెడిటేషన్ మెథడ్. మిగతా అన్ని ధ్యాన పద్ధతులు మనుషులు చేస్తున్నారు, గ్రూప్స్గా ప్యాక్స్గా. మీరేం చేస్తారు? శాంభవ మేము శ్వాస మీద ధ్యాస చేస్తాం, మేము భస్రిక చేస్తాం. ఇది జాజియన్ ప్రకృతి చేస్తుంది, కుక్క చేస్తుంది, పిల్లి చేస్తుంది, చెట్టు చేస్తుంది, అమీబా కూడా జాజియన్ చేస్తుంది. ఉన్నదే ధ్యాన పద్ధతి జాజియన్ ఒక్కటే. మిగతా అన్ని పద్ధతులు మ్యాన్ మేడ్, హ్యూమన్ మైడ్ ఇన్వెన్షన్స్. అందుకని అవన్నీ కొందరికి ఉపయోగపడతాయి. ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్ ఉంది, మార్కెట్లోకి తీసుకొస్తాడు అమితాబ్ బచ్చన్, 20 మంది చూశారు, ఇది 3 కొన్నారు, మిగతా 17 మందికి నచ్చలేదు. అట్లా మెడిటేషన్ మొత్తం కూడా నీకు సరిపడే మెడిటేషన్ కోసం వెతకడం వేరు. ఆల్రెడీ ఉన్నదాన్ని గుర్తించు, అదేందో ఊరకే ఉండడం. నీ మానసికంగా సంబంధం లేకుండా అన్నిటితో ఉండడం, దట్ ఈస్ జాజియన్. ఓకే, అల్టిమేట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ జాజియన్లోనే రివీల్ అవుతుంది, ఇంకెక్కడ రివీల్ కాదు. మిగతా అన్ని ప్రాక్టీస్ చేసిన చోట నీకు ఈగో వస్తుంది మెల్లగా. లేదా రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటావు, రోజు 3 hours ఈ పని చేసావు, 8 hours ఉద్యోగం చేసావు, స్నానం చేసావు, ½ an hour మెడిటేషన్ చేసావు, ఆల్ ఆర్ సేమ్ ఫర్ యువర్ మైండ్. జాజియన్ అనేది నాట్ డూయింగ్, మిగతావన్నీ డూయింగ్. మిగతావన్నీ సాపేక్షం, జాజియన్ సాపేక్షం కాదు, దీంతో సంబంధమే లేదు. అందుకని 1 minute చేయి, 10 hours చేయి, నువ్వు చేయడం లేదు, అది జన్మదశేపు జరుగుతుంది. అందుకని ఇప్పుడు మీరు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, మీరు మెడిటేషన్ చేసుకోవడానికి ఒక ప్లేస్ ఏదైనా ఉందంటే ఇది మిస్లీడింగ్ ఐడియా. ఇదే ప్లేస్ జాజియన్లో ఉండిపోండి. హఠాత్తుగా ఏదో పని పడ్డది, మళ్ళీ ప్రపంచంలోకి వెళ్ళిపోయి మళ్ళీ జాజియన్లోకి వచ్చేసేయండి. అంటే బట్టలన్నీ వదిలేస్తే శరీరం పరంగా జాజియన్, ఆలోచనలన్నీ వదిలేస్తే మనసు పరంగా జాజియన్. రమణ మహర్షి జాజియన్లో ఉన్నాడు, చుట్టుపక్కల టెంపుల్ కట్టారు, అందరు పొద్దున్నే పాటలు పాడడం మొదలుపెట్టారు, ఎట్లున్నాడు. ఎవరెవరో విదేశీయులు వచ్చారు, ఎట్లున్నాడు. అందరు ఆశ్చర్యపోయారు, అతను తనలా ఉన్నాడు అంతే. తను చేయవలసింది తను చేశాడు. అప్పుడున్న ఎరాలో తనకి ఎంత సాధ్యమో అది చేశాడు. అందరికి భోజనం చూసుకోండి, అదొక్కటి చాలని చెప్పాడు, జరిగిందంతే. కొన్ని చెప్పాడు, వినలే జనాలు, దొంగనా కొడుకులు, నన్ను వదిలేసి వెళ్ళిపోండి, అప్పుడే మీకు ముక్తి లభిస్తుంది.
ఎందుకు భగవాన్ అంత పెద్ద మాట అందరు అని చెప్తే, పెద్ద మర్రి చెట్టు కింద చిన్న ముక్కలు ఎదుగపో అని. నువ్వు నా మాయలో పడకు, నా ఆరాధనలో ఉండు 1 రోజు 2 రోజులు. ఇది కూడా అబద్ధం అని, ఇది కూడా మనోకల్పితమే అని తెలుసుకో. ఈ దేన్ని ఆరాధించకు. ఇక్కడ గొప్పదంటూ ఏది లేదు. నీవు అట్లా చూస్తున్నావు, అది దృష్టి దోషం. నన్ను మామూలుగా చూడు. రమణ మహర్షి ఎవరెవరితో మాట్లాడేవాడంటే, ఎవరెవరైతే రమణ మహర్షి అని స్పెషల్గా చూడలేదో వాళ్ళందరితో ఫ్రెండ్లీ ఉండేవాడు. అందుకే యూస్ టు బి విత్ మంకీస్. కుక్కలు జంతువులు గుర్తుపడతాయి. రెండోది, నువ్వు రెస్పెక్ట్ కోసం పాకులాడాల్సిన అవసరమే లేదు. ఇది ఒక అద్భుతమైన విషయం. ఇప్పుడు నేనున్న నెవర్ సే రెస్పెక్ట్ మీ అయినా మీరు నాకు రెస్పెక్ట్ ఇస్తున్నారు కదా. విచక్షణలోంచి పుడుతుంది రెస్పెక్ట్, అడుక్కుంటే రాదు అది. ఇప్పుడు భోగి జోగి ఉన్నాయి, అవి నాకు ట్రెమెండస్ రెస్పెక్ట్ ఇస్తే నేను చెప్పాను వాటికి. అది రాత్రిపూట వచ్చిన దగ్గర వచ్చి నా డోర్ దగ్గర పడుకుంటుంది. ఇంత ఫుడ్ కానీ బిస్కెట్ కానీ ఏం ఆశించదు. ఊరికి నా సమక్షంలో ఉంటే చాలా అనుకుంటుంది. దానికి ఎవడు చెప్పాడు? తెలుస్తుంది. గుర్తించేది ఎప్పుడు గుర్తిస్తుంది, మనిషి అవ్వాల్సిన అవసరం లేదు. మనిషికి తక్కువ గుర్తించే లక్షణం ఉంది, ఎగ్జిస్టెన్స్ చాలా బాగా గుర్తిస్తుంది. ఇంకా కొన్ని చోట్ల రాయబడ్డ విషయాలు చెప్తాయి, ఇదంత అర్థమయ్యే విషయం కాదు. ఒక పూర్తి ప్రశాంతతలో ఉన్న ఒక మనిషి ఒక నేలలో కనుక ఆగితే, అతను ఏం చేసినా చేయకపోయినా అక్కడ చుట్టుపక్కల ఒక చక్కటి అడవి ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇది ప్రకృతి నియమం. అది కావాలంటే మనసులో ఏం లేకుండా అడవి ఓ ప్లేస్లో ఉండిపో, తెలుస్తుంది. టీ తాగుదామా?